నమస్తే అండి, నేను వసంత. మరి ఈరోజు వర్షం పడుతుంది, చక్కగా వేడివేడిగా ఏదైనా చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది అందరికీ. పూరీ చేస్తున్నాను, అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. 1/2 కేజీ ఆలుగడ్డలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి పొట్టు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని 1 గ్లాసు నీరు పోసి లేదా ముక్కలు మునిగేంత వరకు నీరు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. మీ ఇష్టం, కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. కానీ కుక్కర్లో పెడితే మాత్రం 1 విజిల్ రాగానే తీసేయాలి, లేదంటే మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతాయి. ఈ విధంగా ఉడకబెట్టి వీటిని పక్కన పెట్టుకోవాలి. పాలక్ పూరి కోసం 2 కట్టల పాలకూర తీసుకొని శుభ్రంగా తరిగి పెట్టుకున్నాను. స్టవ్ మీద గిన్నె కానీ కళాయి కానీ పెట్టుకొని దాంట్లో 1 గ్లాసు నీరు పోసి నీటిని మరిగించుకోవాలి. మరుగుతున్న నీటిలో కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేయాలి. పాలకూర వేశాక మంచిగా కలిపి మూత పెట్టకుండా అలాగే ఓపెన్గా ఉంచి ఉడికించుకోవాలి. మూత పెట్టినా ఉప్పు పసుపు ఏమైనా వేసినా కూర రంగు మారిపోతుంది. ఏమీ లేకుండా ఇలా ఉడికించినట్లయితే ఆకుపచ్చగా ఉంటుంది. ఆలు కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. మంటను మీడియంలో ఉంచి 4 చెంచాల ధనియాలు, 4 టీ స్పూన్లు ధనియాలు, 4 లవంగాలు, వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంటను సిమ్లోనే ఉంచి డ్రై రోస్ట్. ధనియాలు వేగిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని చల్లారాక మెత్తగా పొడి చేసుకోవాలి. చూసారా, కూర చక్కగా ఉడికింది, రంగు మారలేదు. ఇప్పుడు నీటిలో నుంచి పాలకూరను మాత్రమే తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలో 4-5 వామ ఆకులను కూడా వేసుకోవాలి. వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాలక్ పూరి కోసం ఒక వెడల్పాటి దాంట్లో గిన్నె కానీ ప్లేట్ కానీ కడాయి కానీ 2 కప్పుల పిండి తీసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేయాలి. ఒక స్పూన్ నెయ్యి వేయాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ను పిండిలో వేసేయాలి. ఒకసారి ఈ పొడి పిండినంతా బాగా కలిసేటట్టుగా చేయితో కలుపుకోవాలి. 1 స్పూన్ బొంబాయి రవ్వను కూడా దీంట్లో వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా నీరు పోస్తూ పూరీ పిండిలా ఇలా గట్టిగా కలుపుకోవాలి. పైన కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ రాసి 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఆలు కూర కోసం గంటెతో కానీ చేతితో కానీ ఇలా ముక్కలుగా పెద్ద ముక్కలుగానే ఉండేటట్టుగా చితిపి పెట్టుకోవాలి. ఇలా పెద్ద ముక్కలుగానే ఉంచి పక్కన పెట్టుకోవాలి. ఆలు కర్రీ కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ నూనె వేశాను. నూనె కాగాక 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా ఆవాలు వేసి కలపాలి. ఈలోగా మనం ఒక పెద్ద కట్ట పుదీనాను శుభ్రం చేసుకొని సన్నగా తరిగి కానీ లేదా ఒక్క చెక్క గ్రైండ్ చేసుకొని కానీ పెట్టుకోవాలి. జీలకర్ర వేగాక గ్రైండ్ చేసిన పుదీనాను వేయాలి. నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా సుమారు 2-3 పెద్ద స్పూన్లు వేశాను. 3 పెద్ద స్పూన్లు వేశాను. పుదీనా వేగాక మనం ఉడికించి పెట్టుకున్న ఆలు మొత్తం దీంట్లో వేసేయాలి. వేసి ఒకసారి మంచిగా కలపాలి. కూర మంచిగా కలిపి మంటను మీడియంలోనే ఉంచుకోవాలి. కూరలో 1 స్పూన్ ఉప్పు వేయాలి. 1.5 స్పూను కారము, మనం రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు లవంగాల పొడి దీంట్లో వేసి ఒకసారి అంతా మంచిగా కలపాలి. 1 నిమిషం వేగాక మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డల్లోని నీటిని దీంట్లో పోసేయాలి. లేదా మామూలు నీటినైనా పోసి మనకు కావలసినంత చిక్కదనం ఉండేలాగా కూరను కలుపుకోవాలి.
అర చెంచా పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక ఉడుకు రానివ్వాలి. ఇప్పుడు రుచి చూసి అవసరమైతే ఉప్పు కానీ కారం కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. మూత పెట్టి 1 నిమిషం ఉడకనివ్వాలి. ఒక ఉడుకు వచ్చిన తర్వాత మరొకసారి దీన్ని కలిపి 1 కప్పు పెరుగును దీంట్లో వేసుకోవాలి. పెరుగు కానీ లేదా మీగడ కానీ ఉంటే వేసుకోవచ్చు. ఇది కొంచెం పుల్లగా ఉంటే కూడా బాగుంటుంది, లేదా మామూలుగా వేసుకోవచ్చు. అంటే మనం దీంట్లో ఏమీ పులుపు వాడట్లేదు కనుక కొంచెం పుల్లటి పెరుగు వేసినట్లయితే రుచిగా ఉంటుంది. ఇప్పుడు పెరుగుకు తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు వేసి మరొకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేయొచ్చు. పెరుగు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించినట్లయితే పెరుగు విరిగిపోయినట్టు అవుతుంది. వేసిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేయొచ్చు, లేదా సిమ్లో 1 నిమిషం ఉడకనివ్వచ్చు. అంతేనండి, కూర రెడీ అయిపోయినట్లే. ఇంకా మనకు పాలక్ పూరీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. తడి లేకుండా అయిన తర్వాత నూనె పోసుకోవాలి. మనం మామూలుగా పూరీ చేసుకున్నట్టే చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె కాగింది. పూరీలో ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా ఒత్తుతూ వేసుకోవాలి. పక్కకి తిప్పిన తర్వాత కూడా ఈ పక్కన ఇలా వంచినట్లయితే అంచులు కూడా పచ్చిగా లేకుండా మంచిగా కాలుతాయి. పూరీ నూనెలో వేశాక ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ ఉంచినట్లయితే మంచిగా పొంగుతాయి. నేను తీసుకున్న పిండి 12 పూరీలు అయ్యాయి. ఈ పిండి తెల్లవారి చపాతీ కూడా చేసుకోవచ్చు. కూర మాత్రం 5-6కి సరిపోతుంది. పూరీలు చేసేటప్పుడు పిండిని గట్టిగా కలుపుకొని ఇలా సమానంగా ఉండేటట్టుగా పాముకుంటే పూరీ అంతా సమానంగా పొంగుతుంది. ఇలా పూరీలన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా వేయించవచ్చు. అన్ని పూరీలు సమానంగా వేగుతాయి, ఒకే కలర్లో ఉంటాయి. చూసారు కదండి, పాలక్ పూరి ఆలూ కర్రీ. వినటానికే ఎంతో బాగుంది కదా, తినటానికి కూడా అంతకంటే బాగుంటుంది. తప్పకుండా చేసుకోండి, రుచి చూడండి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఇలాంటి మంచి మంచి వంటకాలు మరెన్నో చూపిస్తాను.